మీ ద్వారా మరోసారి ప్రజాస్వామ్యం, స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్య పద్ధతులను సంరక్షించుకోవడానికి రాజ్యాంగం, నియమ నిబంధనలు, వివిధ పద్ధతులు అవలంబించే విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పటి వరకు తీసుకున్న అనేక నిర్ణయాలు ఎన్నికలు ప్రశాంతంగా, లోపభూయిష్టం లేకుండా, ఎవరి చేతుల మీదనో కాకుండా ఆశించిన మేరకు జరగాలని కోరుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాం. కానీ అప్పుడప్పుడు మరీ ఈ మధ్య ఆ నిబంధనలకు తిలోదకాలిచ్చి స్వంత లాభం కోసం ఆరోపణలతోటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధులు దాటి అప్రజాస్వామికంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మరో కోణంలో దారి తప్పించడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం మీకు బాగా తెలుసు, కనపడుతున్నాం. ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు, మీకే అందరికీ తెలుస్తుంది. మేము మాట్లాడితే రాజకీయ కోణం అంటారు, అంతే కదా. మేము ఒక పార్టీలో ఉండి మాట్లాడితే రాజకీయ కోణం. ఏ పార్టీ అయ్యా ఇది? గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం పోరాటం చేసి, తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోకుండా, ప్రజలు అవకాశం ఇస్తేనే కదా ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ప్రజల అవకాశం లేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేం కదా. దాన్ని తప్పుడుగా తీసుకొని తమ ఎన్నికే ప్రజల ఆమోదమని, మిగతా ప్రభుత్వాల ఏర్పాటు ప్రజల ఆమోదం లేనట్టుగా చిత్రీకరించి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి చేసే ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో చాలా బాధగా ఉంది. ఇది ఎట్లున్నది అంటే, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, రాజకీయ కోణం చాలా బాధగా ఉంది. ఎవరో అంటారు కదా, ఏమంది కొత్తగా వచ్చి ఏదో అంటారు, ఏంటిదా ఏంటిది, ఏదో ఈ తెలంగాణ ఊళ్ళో సామెతలు బాగుంటాయి. ఏదో పొద్దెరగరాట, నాకు తెలియదు అంటే ఎవరో ఏదో ఊళ్ళో అంటుంటారు పొద్దెరగరాట. ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా. పొద్దు ఎప్పుడు కొడుతుంది, పొద్దు ఎప్పుడు ఊగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమందికి అది పొద్దెరగకుండా పనిచేస్తారు. ఇప్పుడున్న అధికార పార్టీ అట్లాగే ఉంది. దురదృష్టం ఏంటంటే, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి చేసే కార్యక్రమాలలో అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలు, పరిస్థితులు నిలిపే విధంగా చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని అధికార పార్టీ మరి ఈ రకంగా పనిచేస్తాం. అందుకే మరి భారత రాష్ట్ర సమితి తరఫున నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళ కావాలని చేస్తున్న ఆరోపణలు, వాస్తవాలతోటి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, అది దాంట్లో ఇచ్చేయడం జరుగుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇస్ ది మోటో, ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ గ్యారెంటీ. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకుపోయింది. ఏమైంది, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏం తెలవనట్టుగా అనుకుంటే వాళ్ళే ఎవరో మనకు అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది ఎవరు కాదనే విషయం కాదు. కానీ ఎన్నికలకు ముందు ఏ ఆరోపణ చేశాడో వితౌట్ బేసిస్ ఫర్ గెయినింగ్ పీపుల్స్ సపోర్ట్, ఏ ఆరోపణలు అయితే చేశాడో అవే ఆరోపణలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తూ వచ్చాడు. అంటే ఉన్నట్టు
నా ముఖ్యమంత్రి పదవిని ఈ ఆరోపణల మీద రుజువు చేయించే పద్ధతిలో ప్రతిపక్షాన్ని ఢీకొట్టడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఏ ఆరోపణలు అయితే చేశాడో ఆ ఆరోపణలు ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్తున్నారు. అంటే నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. అది కూడా చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎస్ఐబి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? చాలా దురదృష్టం, నేను జైల్లో పెడతాను అనే మాట అన్నాడు. ఆ మాట అనడానికి వ్యవస్థ ఉంది కదా, అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కదా. నీ ఆలోచన, నీ అభిప్రాయంతో ముఖ్యమంత్రిగా ఆ కోణంలో రుజువు చేయడానికి లీకేజ్ తోటి కాలం గడుపుతున్నాడు. అదేవిధంగా ఇంకా ఏంటంటే, మీరు చూస్తే చాలా గమ్మత్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అఫీషియల్ మిషనరీని బాగా వాడుకోవడం జరుగుతున్నది అనేది మేము ఆరోపణ చేస్తున్నాం. ఆరోపణ నిజమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన అవసరం. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషను ఎన్ని పర్యాయాలు ఎంతమంది ఆఫీసర్లను ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా ట్రాన్స్ఫర్లు చేసి కొత్త వాళ్ళని పెట్టి ఎలక్షన్లు సజావుగా జరగాలనేది చేస్తున్నదా లేదా? అది ఇక్కడ ఎందుకు జరగట్లేదు? హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో తన దగ్గర పెట్టుకొని తను పదవిలోకి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటే నడిపిస్తున్నాడే. అంటే నీ ఉద్దేశం చాలా క్లియర్గా కనపడతా ఉన్నది. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి, ఆరోపణలతో కాలం గడిపి ప్రజలతో ఓట్లు దండుకోవడానికి పార్లమెంట్ ఎలక్షన్లు చేస్తున్నావు. ఒక్క మాట చెప్తాను, ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడయ్యా ఈ ఆఫీసర్ మీద వేసింది? 10వ తారీఖు మార్చి. ఎప్పుడయ్యా గవర్నమెంట్ వచ్చింది? 7వ తారీఖు ముఖ్యమంత్రి అయినాడు. 10వ తారీఖు మార్చి అంటే 6 రోజుల ముందు ఎలక్షన్ ప్రకటిస్తున్నారు. 16వ తారీఖు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఎలక్షన్ ఇది ఉంది. ఈ పేపర్ అంతా మీకు ఇస్తాను. మీకు ఆల్ డీటెయిల్స్ విల్ బి దేర్, నాట్ ఓన్లీ ఆఫ్ మై మాటలు కాకుండా ఇవన్నీ మీకు. అయితే 10వ తారీఖు ఇచ్చి 16వ తారీఖు ఎలక్షన్లు వస్తే ఎవరితోటైతే ఎవరి మీదనైతే మాట్లాడారో వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళ మీద ఆరోపణ చేసేటువంటి పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే 4వ తేదీ డిసెంబర్, ఇది ఎన్నికలైన మరుసటి రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ బాసే, ఇంకెవరో కాదు, ఎప్పుడు 2019 నుంచి ఆయన బాసు ఆయన కేసు ఫైల్ చేశాడు ఆయన జూనియర్ మీద. ఏ రోజు? డిసెంబర్ 4వ రోజు. 2019 నుంచి పనిచేస్తున్న ఉన్నతాధికారి ఆయన కింద ఉన్న అధికారి మీద 4వ తేదీ ఎఫ్ఐఆర్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వేశాడంటే ఏమనుకోవాలి? ఈ 4 సంవత్సరాలు ఆయన కింద పనిచేసిన ఆయన ఏం చేసిండో కూడా తెలియదా? ఏం చేసిండో తెలవకుండా ఉంటే దానికి నువ్వు కూడా శిక్షార్హుడుగా. నీ కింద పనిచేసిన ఆయనే దొంగ అని అన్నప్పుడు, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశాడని కంప్లైంట్ చేస్తున్నావే, నీ దగ్గర పనిచేసిన ఆయన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే 4.5 సంవత్సరాలు నువ్వేం చేసావు? నువ్వు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా దాని అర్థం. ఇది కనుక చట్ట వ్యతిరేకం అయితే దీనికి జవాబు చెప్తారు? ఎవరిని మాట్లాడతారా? లాజిక్ ఉందా? దయచేసి మీరే చూడండి, మీడియా మిత్రులు. ఇగో ఇటువంటి ఆరోపణలతోటి కాలం వెలబుచ్చుతున్నారు. దిస్ ఇస్ రియలీ బ్యాడ్.